ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తాతయ్య, ఏంటి బంటి? రేపు పెళ్ళైపోతే రుక్మిణి అమ్మని నేను అమ్మాని పిలవను కదా తాతయ్య. అవును బంటి, కానీ నువ్వు అమ్మ అని పిలవడానికి నీకొక అమ్మనిస్తున్నాను కదా బంటి. కీర్తి చాలా మంచి అమ్మాయి బంటి, మంచి అమ్మ కూడా. నువ్వేం బాధపడకు, మీ అమ్మలాగే కీర్తి కూడా నీకే లోటు రాకుండా చూసుకుంటుంది. రుక్మిణి కీర్తిలో ఎవరిని చూస్తే మా అమ్మ గుర్తొస్తుంది తాతయ్య. రుక్మిణి రూపలాగే ఉంది కాబట్టి ఖచ్చితంగా రుక్మిణిని చూస్తే రూపే గుర్తొస్తుంది. నాకు కూడా తాతయ్య రుక్మిణి అమ్మని చూస్తే మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది. నా మనసుకు అయితే మా అమ్మ చనిపోలేదు. రుక్మిణి అమ్మని అమ్మాయి మన కళ్ళ ముందే తిరుగుతున్నా అనిపిస్తుంది తాతయ్య. చూడు బంటి, రుక్మిణికి చైతన్యతో పెళ్లి నిశ్చయించాను, రాజుకి కీర్తితో పెళ్లి నిశ్చయించాను, బంధుమిత్రులందరికీ చెప్పేశాను. రేపే పెళ్లి. పెళ్ళైపోతే అన్నీ సర్దుకుంటాయి. మీ అమ్మ లేదని తెలిసినప్పుడు కొన్ని రోజులు నేను ఇలాగే బాధపడ్డాను. ఆ తర్వాత పరిస్థితులకి అలవాటు పడిపోయాం కదా బంటి. ఇప్పుడు కూడా అలాగే అలవాటు పడదాం. కొన్ని రోజులకి పరిస్థితులకి మీరు అలవాటు పడతారేమో, కానీ నేను అలవాటు పడలేదు తాతయ్య. రుక్మిణి అమ్మ వచ్చాక నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను తాతయ్య. ఇప్పుడు ఏం చేయమంటావు బంటి? నాకు రుక్మిణి అమ్మ కావాలి తాతయ్య. బంటి, కుదరదు. లేదు తాతయ్య, నాకు రుక్మిణి అమ్మే కావాలి. లేదంటే నేను స్కూల్కి వెళ్ళాను, అన్నం తిన్నాను, అసలు ఇంట్లోనే ఉన్నాను. బంటి, ఎందుకు బంటి తాతయ్యని ఇబ్బంది పెడుతున్నావు? నాకు రుక్మిణి అమ్మ కావాలి నాన్న. నాకు రుక్మిణి అమ్మని ఇవ్వడం తాతయ్య వల్లే అవుతుంది. అందుకే తాతయ్యని అడుగుతున్నాను. సారీరా బంటి, అందరినీ చాలా బాధ పెడుతున్నాను. ఇక నుంచి నీకు ఆ బాధ ఉండదు. ఇప్పుడే నాన్నకి నిజం చెప్పేస్తాను. ఇంకాసేపట్లో నేనే మీ అమ్మనన్న విషయం విని హ్యాపీగా ఫీల్ అవుతావు. కాసేపు ఓపిక పట్టు బంటి. నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో బంటి. మేము తాతయ్యతో కొంచెం మాట్లాడాలా. మీరు ఏమైనా మాట్లాడుకోండి, నాకు మాత్రం నువ్వే అమ్మగా కావాలి. అప్పటి వరకు నో వర్క్, నో స్కూల్. బంటి, బంటి, బంటి. పెద్దయ్య సారీ. వాడికి ఏం మాట్లాడాలో తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాడు. వాడి మాటలు నన్ను ఇబ్బంది పెట్టలేదు రాజు, నన్ను ప్రశ్నిస్తున్నాయి. వాడు నన్ను చాలా ప్రశ్నలు అడిగాడు. వాటన్నిటికీ నా దగ్గర సమాధానం లేదు. అవి నన్ను ఆలోచింపచేస్తున్నాయి.